ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తరపున వచ్చాడు. ఆలీ టైప్లో చెల్లికి మళ్ళీ పెళ్ళి అని మన ఆంధ్రప్రదేశ్ గల్లీలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే బల్క్ డ్రగ్స్ కానీ, వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఇతరత్ర ఆల్మోస్ట్ ఈ మూడు అయితే మాత్రం అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవే. దానికి ఊరికే చెల్లికి మళ్ళీ పెళ్ళిని ఆలీ రూపంలో మనవాడు వచ్చాడు. సరే, ఇది పక్కన పెడితే అసలు సుప్రీంకోర్టు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఎక్కడైనా కానీ ప్రభుత్వము పనుల మీద ఎవరి బొమ్మలంటే వాళ్ళు వేసుకోకూడదు అనేది క్లియర్గా ఉంది. దాంట్లో ముఖ్యంగా నాకు ఈ మోడీ గారు కాకుండా ఒక కొండలరెడ్డి, ఒక మాధవరెడ్డి, ఇంకొక జుట్టు పోలిగాడు, ఆడేందో పానకంలో పుడకలాగా వాడు అసలు ఆడు ఎందుకు ఎక్కడుంటాడో తెలియదు, వాడిని ఎందుకు వేసుకుంటాడో తెలియదు. వాడిని వాడకం మాత్రం మామూలుగా లేదులే. కానీ ఎందుకు అంటే నాకు ఈ కొండలరెడ్డి అదే ఎవడో విత్తనం వేస్తే చెట్టు నాదే అని ఆనందపడి సంబరమాచరణకు లోనవుతున్న తండ్రులిద్దరు, అసలు పార్టీ లేకుండానే 21 సీట్లలో పోటీ చేసి డిప్యూటీ సీఎం పదవిని పొందేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే పార్టీ ఎక్కడ 170 సీట్లు కూడా పోటీ చేయలే, చేసింది 21. నిన్న గెలుచుకొని చావనిలే. దానికి డిప్యూటీ సీఎం, ఇంకో 2 మినిస్టర్లు, ఆడు పానకంలో పుడక జుట్టు పోలిగాడు. ఇవి మనకు దర్శనమిచ్చాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నేను ఎవడో విత్తనం వేస్తే చెట్టు నాదే అని అంటున్నారు. ఈ మాధవరెడ్డి, కొండరెడ్డి స్టోరీలు మీకు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశాడో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో మాత్రం సాక్షిని ఏమన్నా అంటే ఈరోజు ఎవరా జీతాలంతా తీసుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమన్నా పెండింగ్లో ఉన్నాయా అంటే ఈ రోజుకి నేనే ఇచ్చేస్తానులే జీతాలు, పోండి, ఈ రోజు బత్తా తీసుకోండి, బతికి బయటపడిపోండి, ఇంకొంచెం బాగా రాయండిరా, ఏమన్నా కొద్దిగా మీరు రాసేటి ఎవరన్నా అంటే అఫ్కోర్స్ మరి మన ఈనాడు మరి ఎంత డబ్బు తీసుకున్నాడో మనకు తెలియదు. కానీ ఈనాడు పేపర్ నిండా ఇదే ఈ కొండలరెడ్డి, మాధవరెడ్డి చెల్లికి మళ్ళీ పెళ్ళిన ఆలీ రూపంలో నాకు ఈ జుట్టు పోలిగాడు మరి ఆడిపోటైందో సందులో సమారాజన్ టైప్లో ఎవడో చేసిన పనులకి ఎవడెవడెవడో వచ్చేసాడు మమ్మీ అనుకుంటూ వీళ్ళందరూ వచ్చి శంకుస్థాపనలు, హడావిడి, పేపర్ ఖర్చులు పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వీళ్ళని చూసి పక్కుమని నవ్వుకుంటున్నారు. ఎవడరా ఈడు మాధవరెడ్డి, ఎవడరా కొండలరెడ్డి, ఎవడరా జుట్టు పోలిగాడు, ఎవడు మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని గల్లీకి వచ్చాడంటున్నారు ఢిల్లీ పెద్దల్ని. అదే అండి స్టోరీ. బాబాయ్.